ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మన మన కల్చర్ మర్చిపోతున్నారు. ఏంటంటే ఈ కల్చర్ మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా హైలైట్ అండి. హైలైట్‌గా ఉన్నాయి. ఏంటంటే మన కల్చర్ మర్చిపోవద్దు అని ఒక సన్నివేశాన్ని మన మంచు మనోజ్ గారు చూపించారు. ఒక సన్నివేశాన్ని మన ముందుకి టక్‌మని చూపించినట్టు చూపించేశారు. హాలీవుడ్‌ని మనకి రేంజ్ ఇలా ఉంటదా? మనోళ్ళు కూడా ఇంతలా తీయగలరా అని ఒక మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఏంటంటే ఈ సినిమా చూసాక కూడా ఉండొచ్చు. ఒకప్పుడు మంచు మోహన్ బాబు గారు విలన్‌గా చేశారు. ఇప్పుడు మంచు మనోజ్ గారు చేశారు. అంటే తండ్రిని మించిన తనయులు ఉంటారు కదా. అది మనకి కళ్ళ కట్టినట్టు సూట్ అవుతాడా మేడం ఆయన? అవ్వరు కదండి. అవ్వబట్టే కదా ఎంతమంది మనం నుంచుని ఉన్నాం కదా. ఏంటంటే ప్రతి ఒక్కటి మనం చూడాలి అని వాళ్ళ ప్రయత్నాన్ని వృధా చేయకుండా మనం ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మూవీ. నచ్చిందండి, బాగుందండి. హనుమాన్ మూవీ కంటే ఇది కొంచెం ఎక్సలెంట్గా ఉంది. ఏంటంటే ఇంకా బెటర్గా వస్తాడు అతను అని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ మూవీ చూస్తే కనుక. లేదండి, ఏంటంటే ప్రతి ఒక్కరు ల్యాగ్ అనుకుంటారు కానీ మనం చూసిన సన్నివేశాలు బట్టి ల్యాగ్ అనిపించదు. ఏంటంటే మనం కలికి మూవీ ఈ మూవీ పక్క నడితే ఒకే మూవీ చూసినట్టు ఉంటుంది కానీ సెకండ్ కాబట్టి ఒక థాట్లో చూస్తే కనుక ఏ మూవీకి ఆ మూవీ ఒక హై లెవెల్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అమేజింగ్ ఉన్నాయండి. ఏంటంటే అనుకోలేం కదా, ఒక చిన్న క్యారెక్టర్ నుంచి కుర్రవాడు ఎదిగి మనకేంటంటే మంచు మనోజ్ గారు తెలియని విషయాలు ఏమి కాదు. అతనిది గొప్ప టాపు. ఏంటంటే ఇప్పుడు ఈతనితో కలపడం అన్నది కొంచెం హై లెవెల్లో ఉంది. అలా ఏం లేదండి, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసారు అనిపించుకోవాలి అంతే. ఓకే అండి, డన్. చాలా హీరోయిన్ గారు కూడా అంత బాగా చేశారన్న. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అందరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి చూడవలసిన సినిమా అన్న. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఏ ఎలిమెంట్స్ నచ్చారు మీకు? ఏ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తాం మేడం, ఇక్కడ చెప్పండి, ఏదైనా చెప్పండి. ఏ ఎలిమెంట్స్ నచ్చాయి సినిమాలో? నాకైతే తేజ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది మేడం. మంజు మనోజ్ అంటారా ఈ విలన్ పాత్రలో నటించారు. అబ్బబ్బా ఏ ముందు మేడం, అస్సలు ఆ సీట్లో నుంచి కదలాలనిపించలేదు మేడం, అంత బాగుంది మూవీ అయితే. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వారికి చూసే సినిమా మేడం. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మేడం. అనుకోవచ్చు మేడం, ఆల్రెడీ ఇతను మూవీలో చేస్తున్నాడు కదా, ఇతను అయితే చాలా చాలా రేంజ్కి వెళ్తాడు అని అనుకుంటున్నాను మేడం నేనైతే. మోహన్ బాబు గారి పాత సినిమాల్లో విలన్ గా చేశారు కదా, ఆయన రీప్లేస్ చేశారు అనుకోవచ్చా? లేదు మేడం, చాలా అయితే నాకు చాలా నచ్చింది మేడం సినిమా అయితే. తేజ యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు సార్, ఇంక చెప్పవసరం లేదు. కృష్ణుడు ఎలా బయట ఎలా ఉంటాడో లోపల అలా దేవుడు చూపించినట్టు నాకు చూపించారు మేడం. అది మొత్తం అనుకుంటే సినిమా అయితే చాలా బాగుంది మేడం. నాకు చాలా అయితే చాలా నచ్చింది ఈ సినిమా అయితే. రాముడిని చూపించినట్టు కల్లారికి రాముడు తెలియట్లేదు, కృష్ణుడు తెలియట్లేదు అన్న, అంత బాగుంది సినిమా. అది ఇంకా నాకైతే ఏదో కొంచెం కలిపినట్ట లేదా అన్నట్టు తెలియట్లేదు. ఆ సినిమా అయితే కంపల్సరీగా చూడవలసిన సినిమా అన్న. రాణా గారిది అంతా బాగుందన్న. హనుమాన్ తోటి మీరైతే కంపారిజన్ చేసుకోకండి, ఎందుకంటే అది కంప్లీట్ మైథలాజికల్ ఫిలిం. ఈ సినిమాలో మనోజ్ అన్న పెర్ఫార్మెన్స్ మీకైతే టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే మీరు లిటరల్లీ సీట్లో కూర్చోరు. అండ్ బీజిఎం ఇట్లాంటి మూవీస్కి చాలా ప్లస్ అవుతుంది. హరిగౌర గారు అఫ్కోర్స్ హనుమాన్కి కూడా అతనే. సో ఈ సినిమాకి మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఎక్కడెక్కడ అయితే ఎలివేషన్స్కి ఈ బీజిఎం కావాలి, ఈ సీన్కి బీజిఎం ఉంటే బాగుంటుందిరా అని మనం అనుకుంటామో, ఆ సీన్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారి స్క్రీన్ ప్లే అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఒక్కొక్క సీన్ అయితే టాప్ నాచ్గా ఉంది. టాప్ ఇండియా టాప్ వరల్డ్ కాదు, నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది సినిమా. అండ్ కొన్ని సీన్స్ జటాయుతో సీన్స్ కానీ, ట్రైన్ సీన్స్ కానీ, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కానీ లిటరల్లీ మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే టికెట్ రేట్స్ హైక్ చేయకపోవడం. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి ఈ వీకెండ్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సినీ ఇండస్ట్రీ కూడా చాలా మనసు నుంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ లేదు, ఈ మూవీతోటి అది ఫుల్ఫిల్ అయిపోతుంది. మనోజ్ అన్న కూడా మంచి కంబ్యాక్ ఇచ్చాడు ఈ సినిమాకి. విలన్ రోల్ అండ్ విలన్ అంటే ఏదో కమర్షియల్ మూవీలో చూపించినట్టు ఏదో పెట్టలేదు, ఒక మంచి కాస్ట్ తోటే పెట్టాడు. ఆయన కూడా ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఇచ్చాడు. ఒక వైబ్ అనే సాంగ్ మాత్రం లేదు,
అది సినిమాకైతే అనవసరం అనిపించింది. అండ్ సినిమాలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అవైతే మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే ఇలాంటి షాట్ కూడా తీయచ్చా, డ్రోన్ షాట్స్ కావచ్చు, ఇంకా కొన్ని షాట్స్ అయితే ఈయన ఇలా నిలబడుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఇలా దేవుడు రూపం వస్తుంది, దాని ఎక్స్ప్రెషన్ ప్రతీది క్యాప్చర్ అవుతుంటే అంటే ఒక వర్క్ తెలిసినోడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, వా ఈ డీటెయిలింగ్ ఎలా రా, ఇంత క్లియర్గా ఉంది సినిమా. అంటే కొన్ని సీన్స్ బోరింగ్, అంటే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా రిమైనింగ్ అంతా కుమ్మేశారు. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ప్రతీది అన్న పాయింట్ కూడా ప్రతి పిన్ టు పిన్ అంటారు కదా, ప్రతీది క్యాల్కులేటెడ్గా చేశారనిపించింది. శ్రీయాశాన్ క్యారెక్టర్ కావచ్చు, జగపతి బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా బాగా అనిపించింది. గెటప్ సీన్ అన్న అందరు క్యారెక్టర్లు చాలా బాగా నచ్చుతాయి. అందరి గురించి మాట్లాడతారేమో, హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ బేసిక్గా, బట్ ఆవిడంత ఎలివేట్ అవ్వలేదు సినిమాలో అని ఒక చిన్న గిల్ట్ ఉండిపోయింది. రిమైనింగ్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కార్తీక్ ఘట్టంనేని, తర్వాత మంచు మనోజ్ అన్న, తేజ గారు, హీరోయిన్, ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టే చేస్తారన్న, బట్ వాళ్ళందరిని నడిపించే వ్యక్తి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.